వాల్మీకి మహర్షి విరచితమైన శ్రీమద్ రామాయణము ఆదికావ్యంగా సర్వత్రా ప్రసిద్ధమైంది. దుష్ట సంహారమునకు శిష్ట సంరక్షణకు అవతరించిన మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రుని పవిత్ర చరిత్రే శ్రీమద్ వాల్మీకి రామాయణము. అందులో అన్ని ఖండములు అందరికీ తెలిసినవే. ముఖ్యంగా సుందరకాండ అన్నిటికంటే ఉత్తమోత్తమైంది. శ్రీరామ భక్తుడు ఆంజనేయుని సాహస ప్రతిపాదకమైన విశిష్టమైన స్థానంను గడించింది ఈ సుందరకాండ. సుందరకాండ పారాయణము సకల ఆపదల నివారణ అనుటలో ఏమాత్రమూ సందేహం లేదు. కాని సుందరకాండ సమగ్రంగా పారాయణ చేయుటకు అవకాశం లేని భక్తులకు ఉపయుక్తంగా శ్రీరాముని కృపతో సుందరకాండంలోని శ్లోకములను సంక్షిప్తించి సంకలనముగా ఎంచి సంక్షిప్త సుందరకాండము వచన రూపంలో సమకూర్చడమైనది. భక్తి విశ్వాసములతో పారాయణం చేసిన వినిన సీతారామాంజనేయులు ప్రభువుల పరిపూర్ణ అనుగ్రహం పొందుదురు. ఈ సుందరకాండ పారాయణ చేసిన వినిన సత్సంతాన సిద్ధి, కార్యసిద్ధి, కామ్యసిద్ధి, ఆరోగ్యములు, భూతగ్రహ బాధలు తొలగి సుఖశాంతులు, ధనధాన్యాలు కలుగులు అంట్లో ఎట్టి సందేహము లేదు. ఈ సుందరకాండ పారాయణంలో ఎచ్చడైన చిన్న చిన్న దోషములు దొర్లిన నన్ను మన్నించి శ్రీరాముని కృపకు పాత్రులగుతురు. శ్రీమద్ రామాయణి సంక్షిప్త సుందరకాండ. ఆపదాపమర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామం శరణం మమ. శ్రీరామ సుగ్రీవుల ఆనతిన శ్రీ హనుమదాదులు సీతాన్వేషణకై దక్షిణ దిశకు బయలుదేరిరి. వారికి సంపాతి వలన లంకా నగరమున రావణాసుని పనుపున సీత ఉన్నట్లుగా తెలిసెను. అంతటా వారు లంకను చేరుటకు దక్షిణ సముద్ర తీరమున చేరిరి. సముద్రమును దాటటకు భయపడిన వానరులు జాంబవంతాది వృద్ధులు కాగల కార్యమును సాధించుటకు స్థితప్రజ్ఞుడైన హనుమంతుణ్ణి ప్రోత్సహించిరి. వారి మాటలకు సంతసించిన హనుమంతుడు లంకా నగరమునకు బయలుదేరుటకు సమ్మతించెను. తర్వాత శత్రునాశకుడు హనుమంతుడు రావణ నుంచే అపహరించబడిన సీత జాడను తెలుసుకొనుటకు చారణులు సంచరించుచు ఆకాశ మార్గంలోనే వెళదల్చెను. సర్వజ్ఞుడైన హనుమంతుడు దైవానుగ్రహం కోరుచు విద్యా గురువు కర్మ సాక్షి అగు సూర్యునకు, మహేంద్రునకు, తండ్రి అగు వాయుదేవునకు, బ్రహ్మకు, పంచభూతములకు నమస్కారం చేసి వెళ్లదల్చెను. అంతా దక్షిణ దిశకు వెళ్లదల్చిన హనుమంతుడు తన దక్షతకు తగినట్టుగా తన శరీరమును వృద్ధి చేసెను. ఆ వానర శ్రేష్ఠుడు తన తోటి వానరులతో ఇట్లు చెప్పెను: వాయువేగంతో రాముడు ప్రయోగించిన బాణము ఏ విధంగా పోవునో అట్లే తాను రావణుడు పాలించి లంకా నగరముకు వెళ్ళగలను. ఒకవేళ లంకా నగరమందు సీత కనిపించకపోయినచో రావణునితో కూడా లంకా నగరమును పెళ్లగించి అయినా తీసుకురాగలను. వానరోత్తముడైన హనుమంతుడు పై విధంగా చెప్పి మరొక ఆలోచన లేనివాడై మిక్కిలి వేగంతో పైకి ఎగిరెను. పైనమగు బంధువును కొంత దూరం అనుసరించి వెళ్ళు అతని బంధువుల వలె హనుమంతుని శరీర వేగమునకు కొన్ని వృక్షములు క్షణకాలం అతనిని అనుసరించి వెళ్ళినవి. ఆ విధంగా వెళ్ళుచున్న హనుమంతుని చూచి తన అభివృద్ధికి కారణమైన సగర వంశమును తలుచుకొని ఆ వంశమును పుట్టిన రాముని స్మరించుకొని మేలు చేయదలచి సముద్రుడు తన యందు దాగి ఉన్న పర్వత శ్రేష్ఠుడైన మైనాకుని పైకి రావించి రామకార్యార్థి అగు హనుమంతుని కొంత తడువు విశ్రమించవలసిందిగా కోరమని చెప్పెను. విశ్రమించమని కోరిన మైనాకుని ఆ హనుమంతుడు చేతితో తాకి గౌరవించి తన కార్యమును చెప్పి వెంటనే వెళ్లిపోయెను. హనుమంతుని మాటలకు మైనాకుడు సముద్రుడు సంతసించి మిక్కిలి గౌరవ భావంతో చూచి కార్యసిద్ధికి అనువుగా ఆశీర్వదించిరి. దేవతలు ప్రేరేపించగా సురసాయ అను నాగమాత సముద్ర గర్భం నుండి పైకి వచ్చి రాక్షస రూపం ధరించి పైభాగమున ఎగురుచున్న హనుమంతుని అడ్డగించి ఇట్లనెను: ఓ వానర శ్రేష్ఠుడా, దేవతలు నా కొరకు నిన్ను ఆహారంగా పంపిరి. నీవు నా నోటి యందు ప్రవేశింపుము, నిన్ను భక్షించెదను. బుద్ధి సూక్ష్మత కలిగిన ఆ వాయుపుత్రుడు సురస తెరచిన ఆ విశాలమగు నోటిని చూచి తన శరీరమును బొటన వేలి అంతగా కురించుకొనిన వాడయ్యెను. శ్రీమంతుడు మిక్కిలి వేగవంతుడు అయిన ఆ హనుమంతుడు సురస నోటియందు ప్రవేశించి వెనువెంటనే బయటకు వచ్చిన వాడై ఆకాశంను నిలిచి సురసతో ఇట్లనెను: ఓ దాక్షాయని, నీకు నమస్కారము. నీ నోటియందు ప్రవేశించవలెనని నీకు దేవతలు ఇచ్చిన వరము నిజమయ్యెను. ఇంకా వెళ్లి వచ్చెదను. అంతా సురస సంతసించి కార్యసిద్ధి అగునట్లు దీవించెను.
ఆకాశ మార్గమున వెళ్ళుచున్న హనుమంతుని వేగమునకు అంతరాయం కలిగెను. అందుకు కారణము ఏమా అని హనుమంతుడు అడ్డముగను పైకి కిందకి చూచెను. లవణ సముద్రం నుండి పైకి వచ్చిన గొప్ప ప్రాణిని చూచెను. ఆ ప్రాణియే తన నీడను పట్టి వెనుకకు లాగుటచే వేగం కుంటుపడెనని హనుమంతుడు గ్రహించెను. మిక్కిలి తెలివిగల హనుమంతుడు దానిని సిమిక అను రాక్షసిగా గుర్తించెను. వెంటనే వర్షాకాలపు మేఘం వలె తన శరీరంను పెద్దగా పెంచెను. ఆ హనుమంతుడు సింహిక శరీరంలో ప్రవేశించి లోపల ఉన్న మర్మస్థలమును మిక్కిలి పదునైన తన గోళ్లతో చీల్చి చంపెను. మనస్సుతో సమానమైన వేగం గల హనుమంతుడు అంతే వేగంతో బయటపడి తన మార్గంన తాను వెళ్ళెను. మహాబలక్రమములు గల ఆ హనుమంతుడు దాటసఖ్యం గాని ఆ సముద్రంను దాటి స్వస్థ చిత్తంతో త్రికూట పర్వతంపై గల సుందరమగు లంకా పట్టణంను చూచెను. హనుమంతుడు సూర్యుడు అస్తమించిన తర్వాత రాత్రి వేళయందు తన శరీరంను పిల్లితో సమానమగు శరీరంగా కుదించుకొని వింతగొలుపునట్లుగా ఉండెను. వీర్యవంతుడైన హనుమంతుడు చీకటి పడినంతనే వేగంతో ప్రాకారంపై నుండి ఎగిరి దూకి విభజించబడిన విశాలమైన మార్గములు గల లంకా నగరమున ప్రవేశించెను. మిక్కిలి బలవంతుడు వానరశ్రేష్ఠుడు హనుమంతుడు ఆ లంకా నగరమున అడుగుడిచుండగా ఆ లంకా నగరమునకు అధిష్టాన దేవత స్వస్వరూపంతో హనుమంతుని చూచెను. పొడవగు చేతులు గల ఆ హనుమంతుడు స్వేచ్ఛారూపమును ధరించినట్టి గొప్పది అగు లంకాయను స్త్రీను జయించి ద్వారమును విడిచి ప్రాకారమును దాటెను. సుగ్రీవునకు హితమును చేయదలిచి లంకానగరమును ప్రవేశించిన హనుమంతుడు శత్రువుల శిరముపై తన వామపాదమును మోపిన వాడయ్యెను. వాయుకుమారుడైన హనుమంతుడు తన భవనం నుండి మరొక భవనమును ప్రవేశించుచు క్రమంగా పలు రకములైన భవనములను చూచెను. ఆ విధంగా సంచరించుచున్న హనుమంతుడు శుభకరమైన గొప్పది అయిన శాలను చూచెను. అది శ్రేష్టమైన స్త్రీ వలె రావణునికి ప్రియమైనదిగా ఉండెను. అచ్చట బంగారు వన్నెలు కలదియు అంతఃపురమునకు రాణి అయినదియు సుందర రూపంతో శయనించింది అగు మండోదరిని హనుమంతుడు చూచెను. వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు రూపం చేతను యవ్వన సంపద చేతను ఈమె సీతయే అయ్యుండవచ్చు అని ఊహించి మిక్కిలి సంతోషంతో ఆనందించెను. హనుమంతుడు తన ఆనంద పారవస్యంలో కోతురు యొక్క స్వభావమును చూపుచున్నవాడై పెద్దగా అరిచెను. తోకను ముద్దు పెట్టుకెనెను. ఆడెను, పాడెను, గెంతెను. స్తంభములు ఎక్కి భూమిపై దుమ్ముకుట మొదలగు పనులు చేసెను. మండోదరిని చూచి సీతయ్యను భ్రమపడిన హనుమంతుడు తనకు కలిగిన ఆలోచనలు తగదు అని వేరు విధంగా ఆలోచన చేసెను. అనగా ఆమె సీత అయినచో ఇంత సుఖంగా నిద్రించదు, అలంకరించుకొనదు, మంచంపై పరుండదు. వాయుపుత్రుడు హనుమంతుడు సీత కనిపించలేదను చింతతో వ్యాకులత చెందిన మనస్సు గలవాడై క్షణకాలం ఇట్లు తలపోసి లేచి నిలబడి ఇట్లు ధ్యానించెను. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవైచ తస్మై జనకాత్మజాయే నమోస్తు రుద్రేంద్ర యమాని లేభ్యో నమోస్తు చంద్రార్క మారుద్గనేవ్య. రామలక్ష్మణులకు నమస్కారం, సీతాదేవికి నమస్కారం, రుద్ర ఇంద్ర యమ వాయుదేవులకు చంద్రసూర్యులకు మరుద్గణములకు నమస్కారం, అందరికీ నమస్కారం చేసెను అని హనుమంతుడు వారికి ప్రణామములు అర్పించి తన రాజయోగు సుగ్రీవునికి కూడా నమస్కరించి అన్ని దిశలను పరికించి చూచి అశోకవనమును కేగెను. మిక్కిలి వేగం గల హనుమంతుని చేత పుష్పములతో శోభించినటువంటి ఆ మహావృక్షములు కంపింపబడినవై వెంటనే పువ్వులను, ఆకులను, పండ్లను రాల్చినవి. అట్లు రాల్చబడిన పుష్పముల చేత కప్పబడిన హనుమంతుడు అశోకవనము యొక్క మధ్యభాగం నందు పుష్పములతో నిండిన పర్వతం వలె ప్రకాశించెను. పెద్ద దవడలు గల ఆంజనేయ స్వామి బంగారు వన్నెలతో ప్రకాశించుచున్న ఒక సింసుపా వృక్షమును మాసిన చీర కలదియు రాక్షస స్త్రీలతో కూడి ఉన్న సీతను చూచెను. అచ్చట ఉపవాసములు చేయుటచే కృషించినదియు దీనురాలుగును మాటికి మాటికి నిట్టూర్పులు విడుచుచున్నదియు మరియు ఆమె శుక్లపక్ష ప్రారంభమున కనిపించు నిర్మలమైన చంద్రరేఖ వలె ఉన్నట్టి ఒక స్త్రీని చూచెను. ఆ హనుమంతునికి మాటికి మాటికి సీతను చూడగా చూడగా ఆవృతులు లేకపోవడచే బాగా క్షీణించిన విద్య వలె ఉన్నదనే భావం కలిగెను. వ్యాకరణ సంస్కారహీనమై విపరీతమైన భావం కలుగుచేయు వాక్కును వలె అలంకార రహితమైన సీతను హనుమంతుడు ప్రయాసతో పోల్చుకొనెను. పెద్దవైన కన్నులు కలదియు రాజకుమార్తెయు పూజ్యురాలను అగు సీతను చూచి నిదర్శనములగు కారణముల చేత ఆమె సీతయే అని తలంచెను. సీతాన్వేషణకై తాను బయలుదేరిపోవునప్పుడు సీతా అవయములందు ఏ ఏ ఆభరణములు ఉన్నట్లు రాముడు వర్ణించి ఉండెనో ఆ నగుల సముదాయములను
చెట్టు కొమ్మలపై వేలాడుచున్నవిగా హరీశుడు గుర్తించెను. రాముని యొక్క ముఖం నుండి సీత యొక్క రూపము, వర్ణము, శోభ ఏ విధంగా కలిగి ఉన్నదని నేను వింటినో అట్టి ఆ సీతాదేవి నా చేత చూడబడినది అని తలంచెను. సతీమ తల్లియగు సీత తన గుణములచే అందరికంటేనే భిన్నమైనదని మాట నిశ్చయము. గొప్పవాడును లంకకు ప్రభువైన ఈ రావణుడు ఈ సీత యందు కష్టములు కలిగించినటువంటి నిందించదగిన పని చేసెను కదా అని హనుమంతుడు మరలా మరలా దుఃఖించెను. అప్పటికి తెల్లవారు సమయం ఆసనమేను. ప్రతాపవంతుడగు రావణుడు కాలోచితంగా నిద్ర నుండి లేచిన వాడయ్యను. అంత సీత జ్ఞప్తికి రాగా ఎల్లప్పుడూ చెట్లతో నిండి ఉండు అశోకవనం నందు ప్రవేశించెను. ఆ రావణుడు పతివ్రతయు దీనురాలు ఆనందరహితయు తపస్సు చేయుచున్నది అగు ఆ సీతాదేవిని గూర్చి మధురమకు మాటల చేత తన భావం నిట్లు తెలియపరచెను. ఓ సీత, ఒంటి జడ భూమిపై పరుండుట, ధ్యానం చేయుట, మాసిన చీర కట్టుట, తగని చోట ఉపవాసం చేయుట అనేది ఈ పనులు నీకు ఉచితమైనవి కావు. ఓ సీత, 2 మాసములు పైబడక ముందు భర్తగా నన్ను అంగీకరించకపోయినా నిన్ను నా యొక్క ప్రాతకాల భోజనం నందు వండుటకు ఉద్యులగుదురు. భయంకరుడుకు ఆ రావణుని మాటలు వినిన సీతాదేవి గడ్డిపోచను అడ్డుగా చేసి తన భర్తయ్యగు శ్రీరాముని మనమును ధ్యానించుచు తిరుగు ఇట్లు పలికెను. ఓ రావణ, నీకు నీ భార్యలు ఎట్లు శీలవతులుగా రక్షించదగిన వారో అట్లే పరభార్యలు అగుదురుగాన నిన్ను పోలికగా చేసుకుని నీ భార్యల ఎందుండుము. దీనోవా రాజ్యహీనోవా యోమో భర్త సమే గురుహు తం నిత్యం అనురక్తాస్మి యదా సూర్యం సువర్చల. ఓ రావణ, నా యొక్క భర్తయ్యగు రాముడు దీనావస్థలో ఉండవచ్చును, రాజ్యం లేనివాడు కావచ్చును, అయినప్పటికీ నాకు పూజ్యుడే. సువర్చల సూర్యుని యందు ఎట్లు అనురాగం కలిగి ఉండునో అట్లే నేను అతని యందే అనురాగం కలిగి ఉందును. ఓ రావణ, తమ వారైన భార్యల యందు సంతోషం పొందనట్టి, చపల స్వభావం కలిగినట్టి, చంచలమైన ఇంద్రియములు కలవారి ఆయువును ఐశ్వర్యమును పరభార్యలు నశింపచేయగలరు. ఓ రావణ, వ్రతస్నానం ఆచరించి ఆత్మజ్ఞానం పొందిన బ్రాహ్మణుని యొక్క విద్య వలె నేను రామునికి మాత్రమే న్యాయంగా చెందిన భార్యను. ఓ రావణ, నేను ఈశ్వర సంబంధమైన శక్తి చేత గాని ధనం చేత గాని వశపరుచుకొనుటకు సాధ్యం కాని దానిని. నేను సూర్యునితో కలిసి ఉండేది కాంతి వలె రామునితో విడదీయరాని దానిని. ఓ రావణ, రాముని యొక్క అనుజ్ఞ లేకపోవడం చేత తపస్సును ఆచరించుచుండటం వలన నిన్ను భస్మం చేయి తగిన శక్తి ఉండియు భస్మం చేయలేకపోవచున్నానని గుర్తించుము. ఓ రావణ, నేను చెప్పిన విధంగా నన్ను తీసుకుని వెళ్లి రామునికి అప్పగించించో నీకు శుభం కలుగును. అందుకు విరుద్ధంగా ప్రవర్తించువేని నిన్ను రాముడు చంపి తీరును. రాక్షసరాజుకు రావణుడు సీతాదేవి మాటలు విని ఉగ్రుడై భయంకరంగా కనిపించుచున్న అచ్చటి రాక్షస స్త్రీలందరికీ ఇట్లు ఆదేశించెను. జనకుని కుమార్తెయగు సీతాదేవి అతి అందరిలో నాకు ఎట్లు స్వాధీనురాలు అగునో మీరందరూ కలిసి వెంటనే ఆ విధంగా చేయుదురు అని చెప్పెను. శత్రువులకు భయంకరుడైన రాజుకు రావణుడు పై విధంగా రాక్షస స్త్రీలను గూర్చి చెప్పి తర్వాత సందేశ వాక్యములను కూడా చెప్పి బయలుదేరి వెళ్ళెను. జనకుని కుమార్తెయగు సీతాదేవి కన్నీరు కార్చుచు తన తల్లియగు భూదేవతను చూచుచూ శిరస్సు వంచినదై మిక్కిలి దుఃఖించసాగెను. లక్ష్మణుని అన్నయ్యు వీరుడకు ఆ రావణుడు నా వియోగం భరించలేకనే భూమి యందు శరీరం విడిచి ఈ లోకం నుండి స్వర్గము కేగియే ఉండును. అట్లు స్వర్గముకు వెళ్లిన పద్మాక్షుడైన నా భర్తయ్యకు రాముని చూడగలిగిన దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు మిగులు ధన్యులు కదా. ఆత్మజ్ఞానం కలిగి ఉండి ప్రేమించదగిన రాముని చేత విడిచిపెట్టబడినటువంటి పాపినకు నేను రావణునికి చిక్కి జీవింపచాలను, ప్రాణములు విడిచెదనని సీత లలంచుచు మిక్కిలి దుఃఖించెను. అయోగ్యులైన రాక్షస స్త్రీల చేత బెదిరించబడిన సీతను చూచి అప్పటి వరకును నిద్రించిన వృద్ధురాలకు త్రిజట అను రాక్షస స్త్రీ ఇట్లనెను. ఈ దినమున గగురుపాటును కలిగించు భయంకరమైన ఒక కలగంటిని. ఆ కళ రాక్షస నాశనము ఈమె భర్త యొక్క వృద్ధిని తెలియజేయుచున్నది. రావణుని చేత రక్షించబడిన లంకానగరము రాముని యొక్క దూతైన బలం కలిగిన వానరం చేత దగ్ధం చేయబడినట్లు నా చేత స్వప్నం నందు చూడబడింది. అంత త్రిజట పలికిన వాక్యమగు తన భర్త విజయం పొందునన్నటకు మిక్కిలి సంతసించుచు సహజమైన సిగ్గు కలదిగా కనిపించుచు త్రిజట పలికిన పలుకులు సత్యమైనచో తప్పక మేము కాపాడెదను అని సీత అచ్చటి రాక్షస స్త్రీలతో పలికెను. చెట్టు కొమ్మలపై నున్న గూటిని ప్రవేశించిన పింగళ పక్షి
అమితానందంతో మాటికి మాటికి మధుర స్వరంతో కూయిచు సీతకు అత్యంత పాత్రుడగు బంధువు స్వాగతం చెప్పునట్లు శుభమగు రాముని రాకను మాటికి మాటికి ప్రేరణ చేయుచున్నది వలే ఉన్నది. అమిత పరాక్రమశాలియగు హనుమంతుడు సీత పలికిన మాటలు, త్రిజట మాటలను మరియు రాక్షస స్త్రీల యొక్క బెదిరింపులను స్పష్టంగా వినెను. ఇచ్చట నుండి ఈ రాక్షస స్త్రీలు వెళ్ళు వరకు పొంచియుండి తగు అవకాశం కలిగినంతనే పరితపించుచున్న సీతాదేవిని మెల్లగా ఓదార్చగలను. హనుమంతుడు పైన చెప్పిన విధంగా పలు రకముల ఆలోచనలు చేసిన వాడై తన ఒక నిర్ణయంకు వచ్చి సీతాదేవితో మధురంగా ఇట్లు పలికెను. పుణ్యం చేయి స్వభావం కలవాడు, మంచిని ప్రోత్సహించువాడు, గొప్పదగు కీర్తి యశస్సులను పొందియున్నవాడు, శ్రేష్టములకు రథములు, ఏనుగులు, గుర్రములను కలవాడు అగు దశరథుడు అను రాజు ఉండెను. ఆ రాజశ్రేష్ఠునికి చంద్రుని వంటి ముఖం కలవాడును, ధనుర్ధారులలో శ్రేష్ఠుడు, సర్వజ్ఞుడు, అత్యంత ఇష్టుడును నగు రాముడను జ్యేష్ఠపుత్రుడు ఉండెను. ఆయన గొప్ప రూపం కలిగిన వాడును, సుందరమైన వాడును, శోభతో కూడిన ఆకారం ధరించిన వాడును, మన్మధుని వంటి వాడును, తగిన సమయంలో కోపించువాడును, లోకమునందు ఉన్నతుడైన మహారథికునిగా ప్రసిద్ధి చెంది ఉండెను. ఆయన గొప్పదగు తపశ్శక్తి కలవాడు, సర్వ ప్రాణులకు రక్షకుడు, తన వారిని ఎలా రక్షించువాడు, శత్రువులను పీడించువాడు, ధర్మంను సదా రక్షించువాడు, సత్యవ్రతం కలవాడును, పరాక్రమశాలియగు రాముడు తండ్రి మాటల వలన భార్య సోదరునితో కూడిన వాడై అడవిని ఆశ్రయించిన వాడేను. తరువాత ఆ వనం నందు రామునిచే రాక్షసులు కరదూషణాదులు మరణించిరని తెలిసిన రావణుడు కోపంచే మాయాలేడి రూపంతో మారీచుని చూపి రామునిని వంచించి సీతను అపహరించిన వాడయ్యెను. రాముడు బింగులు దుఃఖించుచు పూజ్యురాలగు సీతాదేవిని వెతుకుచున్నవాడై అడవి యందు సుగ్రీవుడు అను పేరుగల వానరుని స్నేహితునిగా పొందెను. కామరూపులైన వేలకొల్ది వానరులు సుగ్రీవునిచే ఆజ్ఞాపింపబడిన వారై అన్ని దిక్కులు ఎందును సీతకై అన్వేషించుచుండిరి. వానరుడునకు నేను హనుమంతుడు అను పేరుగల సుగ్రీవుని మంత్రిని. విశాలమైన కన్నులు గల ఈమె కారణం వల్ల వేగవంతుడినై సముద్రం దాటిన వాడును. శోకపీడితయగు సీతాదేవి వివిధములుగా అనేక అనుకూలమైన కారణముల చేత నమ్మకం కలిగించబడినదై ఆ హరీసుని దూతయే అనని గ్రహించెను. ఆ సీతాదేవి హనుమంతుని మాట విని రాముని కీర్తించుచే ఆనందించినదై చిట్టుకొమ్మను ఆశ్రయించి ఉన్న హనుమంతునితో ఇట్లు పలికెను. బుద్ధిశాలి అయిన రామునికి సీత అనడు పేరు గల భార్యను. చెడు స్వభావం గల రావణుడు రాక్షసుని చేత అపహరించబడిన దానను. ఆ రావణుని చేత నాకు 2 మాసములు మాత్రం బ్రతికి ఉండుటకు అనుమతించబడింది. అందువలన 2 మాసముల తర్వాత ప్రాణములు విడిచిపెట్టగలను. వానర నాయకుడగు ఆ హనుమంతుడు సీతాదేవి పలికిన వచనములను విని మిక్కిలి దుఃఖించుచు దుఃఖమునకు లోనైన ఆ సీతాదేవికి ఓదార్పు కలుగునట్లుగా ఇట్లు పలికెను. కోపంచే ప్రయోగింపబడిన మండెడి అగ్నుల వంటి బాణముల చేత పరాక్రమశాలియగు రాముడు యుద్ధం నందు ఆ రావణుని అనతి కాలంనే చంపగలడు. నీ సమీపమునకు వచ్చిన నేను ఆ రాముని చేత పంపబడిన దూతను. నీ యొక్క వియోగంచే దుఃఖమును అనుభవించుచున్న ఆ రాముడు నీ క్షేమం అడిగినాడు. నీ పతియగు రామునికి ప్రేమపాత్రుడు, సేవకుడు, మహా తేజస్శాలి అయిన లక్ష్మణుడును దుఃఖంచే బాధపడుచున్న వాడై తలవంచి నీకు నమస్కారం చేసిన వాడైను. మరియు మానవ శ్రేష్ఠుడైన రాముడు ఎల్లప్పుడూ నిద్రలేక ఉన్నవాడు. ఒకచో నిద్రించినప్పటికీ సీత అను తీయని మాటను పలుకుచూ మేలుకొంచున్నాడు. ఓ సీతాదేవి, వీరుడకు రాముడు నా నుండి నీ జాడను గూర్చిన మాటను వినినంతనే వానర మరియు ఎలుగుబండ్లు మొదలగు సమస్త సైన్యంతో కూడి శీఘ్రంగా ఈ లంకా నగరమునకు రాగలడు. ఓ దేవి, రాముని పేరు గల ఈ ఉంగరమును చూడుము. ఆ మహాత్ముడు నీకు విశ్వాసం కలుగుటకై ఇచ్చిన దానిని నేను తెచ్చితిని. సీత తన భర్త చేతికి అలంకారంగా ఉన్న ఆ ఉంగరమును తీసుకొని దానిని చూచుచు భర్తను పొందినట్లుగా తలచి సంతసించిందయ్యను. పిదప సీతాదేవి తన వస్త్రం నందు దాచి ఉంచిన శుభప్రదమకు దివ్యమైన చూడామణిని తీసి రామునకు తన గుర్తుగా నిమ్మని హనుమంతుని చేతికిచ్చెను. ఇట్లా మానవోత్తములగు రామలక్ష్మణుల క్షేమ సమాచారములు తెలిసి సంతోషపూరితమైన మనస్సు గలదై సీత హనుమంతునితో ఇట్లు పలికెను. వానర శ్రేష్ఠుడవగు ఓ హనుమంతుడా, రామలక్ష్మణుల కుశలం అడిగితిననుము. వానర రాజగు సుగ్రీవుని, ఆయన మంత్రులను, పెద్దలకు వానరులందరినీ క్షేమం అడిగితిని అని తెలుపుము. పరుల క్షేమం కోరు మనస్తత్వం గల కౌసల్య లోకక్షేమం కాంక్షించు ప్రభువు ఏ రాముని కనెనో
ఆ రాముని నా కొరకు క్షేమంను అడుగుము, మరియు తల వంచి నమస్కరించి తిని అనుము. ఓ వానర శ్రేష్ఠుడవగు హనుమంతుడా, ఈ కార్యాచరణమునకు నీవు ఆధారభూతుడవు. నీవు చేయు గట్టి ప్రయత్నంచే నా దుఃఖం పోగొట్టెడి వాడవగుము. నీ వలన నే చెప్పిన వాక్కులను వినిన వెంటనే వీరుడగు రాముడు తన పరాక్రము చేయదగిన వీరోచితమైన కార్యమును చేయగలడు. శత్రునాశకుడగు ఓ హనుమంతుడా, ఈ పని చేయుట యందు నీ ఒక్కడివే చాలును. ఆ పని నీకు కీర్తిని కలిగించునే కాని నాకు మాత్రం కీర్తి కాజాలదు. రాముడు సర్వసైన్య సమేతుడై యుద్ధమునందు రావణుని జయించి విజయమును సాధించిన వాడై తన పట్టణమునకు నన్ను తీసుకొని వెళ్ళినచో అది మాత్రమే నాకు కీర్తిని కలిగించును. శత్రువుల్ని అణచగలిగిన రాముడు తన బాణ సముదాయంచే లంకా నగరమును అంతను వ్యాకులపరిచి నన్ను తీసుకొని వెళ్ళవలయును. అదియే రాముని యశస్సు ప్రకాశించుటకు తగిన మార్గము. ఓ కపిశ్రేష్ఠుడా, నన్ను మోసుకొని సముద్రం దాటు సామర్థ్యము నీకు ఉన్నదని నేను గ్రహించి తిని, కాని రామునిని తప్ప పరపురుషుని తనువును అంటజాలను. ఓ వానర శ్రేష్ఠుడా, తనకు కలిగిన కోపకారణమున దర్భాస్త్రమును ప్రయోగించి కాకి కన్ను పోగొట్టిన విషయమును నా గుర్తుగా రామునికి తెలుపుము. అందువలన నీవు నన్ను చూచినట్లు రాముడు గుర్తించగలడు. మరియు ఒక సమయంన నా ముఖమునందు గల తిలకం చెదిరిపోయినది. దానిని చూచిన రాముడు అచ్చటనే గల మణిశిలతో నాకు తిలకం దిద్దెను. ఆ విషయమును కూడా గుర్తు చేయము. ఇచట కలుగుచున్న నా ఈ దుఃఖం సహించుటకు సాధ్యం గాకున్నది. భయంకరులగు ఈ రాక్షస స్త్రీల మాటలు నా హృదయమును బద్దలు చేయుచున్నవి. ఇంతటి దుఃఖమును నీ కొరకై సహించుచున్నాను అని కూడా చెప్పుము. శత్రు సంహారకుడవగు ఓ రామ, నేను 1 మాసం మాత్రమే ప్రాణములతో నిలవగలను. నీ వియోగమును భరించుచు మరింకెక్కువ కాలం జీవించలేను. మహత్ తేజశాలి వాతాత్మజుడు అగు హనుమంతుడు సీతాదేవి పలికిన మాటలు విని, ఓ దేవి, సత్యంపై ప్రమాణం చేసి చెప్పుచున్నాను. రాముడు నీ వలన కలిగిన దుఃఖంచే అన్ని పనులు యందును విముఖుడై విలపించుచున్నాడు. నరశ్రేష్ఠులు మహాపరాక్రమశాలురు అగు రామలక్ష్మణులు ఉదయించిన సూర్యచంద్రుల వలె నా వీపుపై కూర్చుండి శీఘ్రంగా నీ వద్దకు రాగలరు. విశాలమైన కన్నులు గల ఓ సీతాదేవి, రామలక్ష్మణులు యుద్ధంన రావణుని అతని బంధువులని వధించి నిన్ను తన పట్టణముకు తీసుకొని పోగలరు. వనవాస వ్రతమును పూర్తి చేసుకుని శత్రువులను సంహరించిన వాడై నీతో కూడి అయోధ్యలో పట్టాభిషిక్తుడు అగు రాముని అతి త్వరలో నీవే తప్పక చూడగలవు. ఆ హనుమంతుడు తల వంచి సీతాదేవికి నమస్కరించి బయలుదేరుటకు సిద్ధమయ్యెను. ఆ విధంగా ఆ ప్రదేశం నుండి తొలగి ఇట్లు ఆలోచించెను. నేనిక రాక్షస రాజగు రావణుని అతని సచివుల సమూహమును సేనానిని సమీపించి యుద్ధ విషయమునందు సీత విషయమునందు అతని మనస్సున గల అభిప్రాయంను శక్తిని గ్రహించి తర్వాత ఇట నుండి క్షేమంగా తిరిగి వెళ్ళగలను. తర్వాత బలశాలి అయిన హనుమంతుడు గొప్పది యగు తన తొడల వేగం చేత చెట్లను పడివేయుట ప్రారంభించి పిదప వనమునంతను మూడబెరికెను. అతి వికారములైన ముఖములు గల రాక్షస స్త్రీలు రావణుని సమీపము కేగి విరూపి భయంకరుడైన వానరు గూర్చి ఇట్లు చెప్ప మొదలెడిరి. భయంకరుడైన ఓ రావణ, ఏ వానరుని చేత సీత మాట్లాడించబడినదో మరియు అశోకవనం నాశనం చేయబడిందో భయంకర రూపం గల ఆ వానరునికి ఉగ్రుడు వగు నీవు శిక్ష విధింపదగదువు. వెంటనే గొప్ప తేజస్సాలైన రావణుడు తనతో సమాన పరాక్రమవంతులగు కింకరులు అనబడు రాక్షసుల్ని హనుమంతుని బంధించుటకు ఆజ్ఞాపించెను. ఆ వచ్చిన కింకరులు అనబడు రాక్షసులను వీరుడు వాయుపుత్రుడగు ఆ హనుమంతుడు చంపి మరలా యుద్ధములకై సింహద్వారం ఆశ్రయించెను. పిదప హనుమంతుని చేత అక్షకుమారుడు చంపబడిన వాడు కాగా గొప్పవాడు రాక్షస చక్రవర్తి యోగు రావణుడు తన మనస్సును సమాధానపరుచుకొని తన కుమారుడు అగు ఇంద్రునితో సమానుడు అగు ఇంద్రజిత్తును ఇట్లు ఆజ్ఞాపించెను. శత్రుసూదనుడు అగు ఓ కుమార, యుద్ధం నందు వానరుంచే కింకర రాక్షసులు జంబుమాలియు వీరులగు మంత్రి కుమారులు మరియు 5 సైన్యాధిపతులు నీ యొక్క ప్రియ సోదరుడు అగు అక్షకుమారుడు చంపబడిరి. కావున నీవే జరిగిన విషయములను గూర్చి బాగుగా యోచించి స్థిరచిత్తము కలవాడవై నీ వీరత్వమునకు తగిన విధంగా ఉన్నతమైన ధనస్సు యొక్క అస్త్రములను శక్తిని స్మరించి రణరంగమున వ్యర్థం కాని పనిని ప్రారంభించుము. అంతటా మతిమంతుడు గొప్ప తేజస్శాలియు అగు రాక్షస చక్రవర్తి అగు రావణుని కుమారుడు అగు ఇంద్రజిత్తు పర్వదినములందుండు సముద్రుని వలె విజృంభించెను.
యుద్ధరంగమున వానరోత్తముడైన హనుమంతుడు ఆ ఇంద్రజిత్తు యొక్క లక్ష్యంను వ్యర్థం చేయుచు బాణముల మధ్య అతివేగంగా సంచరించెను. అట్టి సమయంన పరాక్రమవంతుడు అస్త్రరహస్యములు తెలిసినటువంటి ఇంద్రజిత్తు ఆ హనుమంతుడి అస్త్రముల చేత వధించుటకు సఖ్యం కాని వాడని గ్రహించి వాయుపుత్రుడైన హనుమంతుణ్ణి బ్రహ్మాస్త్రంచే బంధించెను. నన్ను ఈ విధంగా ఈ రాక్షసులు పట్టి బంధించుట వలన నాకు మంచి ఫలమే. దీనివల్ల రావణుని చూచి సంభాషించగలుగుదును. అందువల్ల నన్ను ఈ శత్రువులు పట్టుకొందురుగాక అని హనుమంతుడు తలంచి ఊరుకొండెను. మదించిన ఏనుగుల వలె కట్టి ఉంచబడిన ఆ వానరశ్రేష్ఠుడు హనుమంతుణ్ణి పట్టి రాక్షసులు తమ రాజుకు రావణునికి తెలియజూపిరి. బలశాలి అయిన వానరశ్రేష్ఠుడు మిక్కిలి బలశాలి అయిన ఆ రావణుని చూచి వ్యాకులత లేనివాడై తగినట్టి మాటలతో ఆ రావణుని గుర్చి ఇట్లు పలికెను. నేను వాయుపుత్రుడు నగు హనుమంతుడును అని పేరు గలవాడిని. నేను సుగ్రీవుని సందేశం వల్ల నీ యొక్క నివాసమునకు వచ్చి తిని సీతాదేవిని వెతుకుటకై 100 యోజనములు గల ఈ సముద్రమును దాటి ఇక్కడికి వచ్చి ఈ లంకనందెల్లా తిరుగుచు నీ నివాసమున సీతాదేవిని చూచి తిని. ఏ దేవిని సీత అని భావించి తినో, ఏ దేవి అయితే నీ స్వాధీనమందు ఉన్నదో ఆమె ఈ లంకానగరమును నాశనం చేసడి కాలరాత్రి అని తెలుసుకొనుము. సమస్త లోకములకు ప్రభువైనట్టి రాజశ్రేష్ఠుడు రామునకు తీవ్రమైన ఇట్టి అపకారం అనర్చి నీవు బ్రతికి ఉండుట సాధ్యం కాని పని. 4 ముఖములు కలిగి స్వయంగా ఉద్భవించిన బ్రహ్మ గాని, ముక్కంటి త్రిపురా సంహారకుడు అగు ఆ పరమశివుడు గాని, గొప్ప శక్తి గల దేవేంద్రుడు గాని రామునిచే వధింపతగిన వానిని యుద్ధమునందు రక్షించుటకు సమర్థులు కాజాలరు. కావున ధర్మము అర్థవంతము అగు నేను పలికిన వాక్యములు త్రికాలములందు పాతకమును కలిగించునని తలంచి సీతాదేవిని రామునికి అప్పగింపుము. బుద్ధిశాలి అయిన ఆ హరీసుని మాటలు వినినంతనే రావణుడు కోపంతో అనాలోచితంగా ఆ హనుమంతునికి మృత్యుదండనము విధించెను. దుష్ట స్వభావం కల రావణుని చేత ఇతడు దూతయగు ఆ హనుమంతునికి మరణశిక్ష విధించుట రావణుని సోదరుడు అగు విభీషణుడు అంగీకరించలేదు. విభీషణుడు చెప్పిన ధర్మమునకు రావణాసురుడు అంగీకరించిన వాడై హనుమంతుని తోకను కాల్చుట ఉచితమని తలచి అట్లు చేయుడని రాక్షసులకు ఆజ్ఞాపించెను. హనుమంతుని తోకను కాల్చిన విషయము సీతాదేవి వినినట్టిదై తన అపహరణతో సమానమగు అట్టి భయంకరమగు కార్యమునకు మిగులు దుఃఖంచే బాధపడిందై అగ్నిహోత్రుని ప్రార్థించెను. విశాలములైన కన్నులు గల ఆ సీతాదేవి వానరశ్రేష్ఠ అయిన హనుమంతునికి శుభమును కోరుచున్నది అయి శ్రద్ధతో కూడిన మనసుతో అగ్నిహోత్రును సేవించెను. యద్యస్తి పతి శుశ్రూష యద్యస్తి చరితం తపః యది చాస్తేక పత్నీత్వం సీతోభవ అనుమతః. నేను గనక పతి శుశ్రూష పరాయణురాలనైతే, తపస్సును ఆచరించిన దానినే అయితే, పతివ్రతనైతే ఓ అగ్నిహోత్ర హరీసుని దేహమును కాల్పక చల్లగా ఉండుము. సీతాదేవి ప్రార్థించిన పిదప తీవ్రమైన జ్వాలలు కలిగినటువంటి ఆ అగ్నిహోత్రుడు లేడిపిల్ల వంటి కన్నులు గల సీతాదేవికి వానరుని యొక్క శుభమును చెప్పుచున్న వాని వలె కుడివైపును తిరిగిన జ్వాల కలిగిన వాడై మండుచుండెను. తేజస్శాలి హనుమంతుడు విభీషణ్ గృహము మాత్రం విడిచి క్రమం తప్పక లంకా నగరము దగ్ధం చేసెను. పరాక్రమవంతుడు హనుమంతుడు లంకా నగరం అంతను అట్లు దగ్ధం చేసిన పిదప తోకయందు గల అగ్నిని సాగరమునందు ముంచి చల్లార్చెను. వానరుడైన హనుమంతుడు దగ్ధమగుచున్న లంకను చూచి తన అనాలోచిత కార్యం వల్ల సీతాదేవి రక్షించబడలేదో అనే ఆలోచన కలవాడయ్యెను. ఈ విధంగా ఆలోచించిన హరీసునికి పూర్వం ప్రత్యక్షమైన శుభశకునములు కనిపించినవి. వాటిని గూర్చి మరలా హనుమంతుడు ఇట్లు ఆలోచించెను. తపము, సత్యవ్రతము మరియు పాతివ్రత్యం గల ఆ సీతాదేవియే అగ్నిని దహింపగలుగును గాని సీతాదేవిని అగ్ని ఏమాత్రం దగ్ధం చేయలేదు. తర్వాత హనుమంతుడు సింసుపా వృక్ష మూలం నందు కూచుండి ఉన్న సీతాదేవి చెంతకు వెళ్లి వందనమర్చి, తల్లి, నా ఈ అదృష్టం వల్ల నీకెట్టి ఆపదయు కలుగని దానిగా చూచుచున్నాను అని మిక్కిలి ఆనందంతో పలికెను. పిదప హనుమంతుడు వెళ్ళుటకు నిశ్చయించుకొని సీతాదేవికి ప్రణమిల్లెను. పయనించుటకై సిద్ధపడుచు వృద్ధి చెందుచున్న వేగవంతుడగు హనుమంతునితో సీతాదేవి ఇట్లు పలికెను. ఓ హనుమంతుడా, రాముని సమీపమునకు చేరిన వెంటనే నాలోని దుఃఖ తీవ్రతను రాక్షసుల బెదిరింపును తెలుపుము. నీకు మార్గము శుభము కాక. పిదప శత్రు మర్దనుడు అగు హనుమంతుడు శ్రీరాముని చూడవలనని ఉత్సాహం కలవాడై శుభకరమగు అరిష్టమను పర్వతమును అధిరోహించెను.
ఆ హనుమంతుడు తండ్రి యగు వాయుదేవుని వలె వేగం కలవాడే ఆకాశమును పయనించుచు దక్షిణ దిశ నుండి ఉత్తర దిశకు చేరెను. పర్వతాకారుడైన హనుమంతుడు ఇట్లు మిక్కిలి వేగంతో పయనించిన వాడై అనేక వృక్షములతో నిండిన మహేంద్రగిరి శిఖరమునందు దుమికెను. అచ్చట వేచి ఉన్న వానరులందరి ముఖమున ఆనందోత్సాహములు వెలయగా భయ బాధారహితుడై తిరిగి వచ్చినట్టు వాయుపుత్రుడు హరిశ్రేష్ఠుడు నగు ఆ హనుమంతునికి దుంపలు పండ్లను కానుకలుగా ఇచ్చి ప్రేమతో పూజించిరి. కపిశ్రేష్ఠుడైన హనుమంతుడు వృద్ధులకు జాంబవంతాదులకు యువరాజుకు అంగదునికి వినమ్రుడై అభివాదమునర్చెను. పరాక్రమశాలియు పూజించదగిన వాడును అగు ఆ హనుమంతుడు తిరిగి వారలచే పూజించబడిన వాడే వానరులందరూ సంతసించినట్లు చూచితి సీత నని క్లుప్తంగా వివరించెను. పిదప సమస్త వానర వీరులు వినున్నట్లుగా వారి మధ్య ఉన్న అంగదుడు సీత జాడను తెలియజేసిన హనుమంతుని గూర్చి గొప్పవగు ఈ మాటలను పలికెను. ప్రభువగు రాముని యందు నీకు గల భక్తి, ధైర్యం, పరాక్రమము, బుద్ధిబలము చాలా ఆశ్చర్యం కలిగించినవి. గొప్ప కీర్తి గల రామపత్ని యగు సీతాదేవి దైవయోగంచే నీ చేత చూడబడింది. ఆ మహేంద్ర పర్వతం నందు గల వానరులందరూ సీత వృత్తాంతమునంతను తెలియజెప్పిన హనుమంతుని చూచిన సంతోషంతో మధువనంను ప్రవేశించి మధువును రసవంతములైన ఫలమును తృప్తిగా స్వీకరించిరి. అటు పిమ్మట అంగదుడు మునుగు ఆ వానర వీరులందరూ మిక్కిలి ఆనందంతో కూడిన వారై రామ సుగ్రీవుల చెంతకు చేరిరి. అంత మహాభుజుడగు హనుమంతుడు రామునికి ఆనందోత్సాహములతో వినమ్రుడై శిరసా నమస్కరించి లంకానగరమున సీతాదేవి పాతివ్రత్య నియమములను పాటించుచు కుశలముగా ఉన్నది అని రామునకు తెలియచెప్పెను. వాయుపుత్రుడగు హనుమంతుడు చెప్పిన సీతా వృత్తాంతమును సుగ్రీవుడు నిజమగు వార్తయే అని గ్రహించెను. లక్ష్మణుడు నిండు సంతోషంతో హనుమంతుని గాంచి మిక్కిలి గౌరవభావంతో చూచెను. తర్వాత శత్రునాశకుడు అగు రాముడు మిక్కిలి సంతోషించుచున్నవాడై ప్రేమతోడను గొప్ప గౌరవభావంతోడను హనుమంతుని చూచెను. ఆ రామలక్ష్మణులు తన మాటలచే ఓదార్పు కలిగిన వారుగా తెలుసుకొనిన హనుమంతుడు ఆ సీతాదేవి గుర్తుగా ఇచ్చిన చూడామణిని రామునికిచ్చి సీతాదేవి చెప్పిందంతయు తన వాక్కు చేత క్రమంగా రామునికి ఎరింగించెను. రామ, జరిగిందంతయు వివరంగా నీకు తెలియజెప్పి తిని ఇప్పుడిక శతయోజన సముద్రమును దాటు విధమెట్టితో ఆలోచింపము. మరియు నీవామకై దుఃఖించుచున్న విధమునంతయు సీతాదేవికి నేను చెప్పగా ఆమె మరింతగా దుఃఖించింది. నేను శుభకరములు ప్రియములు యుక్తమగు వాక్కుల చేత ప్రసన్నురాలను చేసి తిని ఆమె నా మాటల వల్ల కొంత శాంతి పొందినది అని హనుమంతుడు రామునకు సీతాదేవి వృత్తాంతము ఎరంగించెను. వందనం. నియమపాలకుడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు, వాక్చాతుర్యం గలవాడు, ధర్మపాలకుడు, ధనుర్ధారి, పరాక్రమశాలి, శివకేశవ స్వరూపుడును అగు శ్రీమంతుడు అగు రాముడు రక్షించుగాక. శ్రీరామ రామ రామ శ్రీరామ శరణం మమ. శ్రీరామ జయ రామ జయ జయ రామ.